శ్రీ గణేశాయ నమః శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి ఇంట్లోనే దాగి ఉన్న రహస్య శత్రువు దొరికాడు. 12 ఏళ్లుగా మీ వెంట పడుతున్నాడు. వారెవరో తెలిస్తే గనుక మీ గుండె జల్లుమంటుంది. అయితే మేషరాశి యొక్క గోచర ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, ఇక వారి మనస్తత్వం ఏ విధంగా ఉంటోంది, ముఖ్యంగా వీరి జీవితంలో ఎదుర్కొనేటటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి, ఏ అంశాలలో వీరికి ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే మేషరాశి వ్యక్తులకు తమ జీవితంలో వీరి యొక్క నాశనాన్ని కోరుకుంటున్నటువంటి శత్రువు ఎవరు, అయితే ముఖ్యంగా మీ ఇంట్లోనే ఉన్నటువంటి రహస్య శత్రువు ద్వారా మీరు ఎటువంటి కష్టాలను ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా మేషరాశి వ్యక్తులకు ఈ సమయంలో అనుకూల వాతావరణంగా మార్చుకోవడం కోసం చేసుకోవలసినటువంటి దేవతారాధన ఏమిటి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అయితే ఈ వీడియోని మీరు మిస్ కాకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక కొత్తగా మీరు మన ఛానల్ చూస్తే ఈ వీడియోని లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక దీంతో పాటుగా జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి గురించి చూస్తే గనుక వీరు ఎప్పుడు బంధాలు అనుబంధాలకు ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారు. ఈ రాశి వ్యక్తులు క్రమశిక్షణతో నూతన పనులను ఎప్పుడు చేస్తూ ఉంటారు. మేషరాశి వ్యక్తులు తమ బాధలను ఇతరులకు చెప్పుకోవాలని అస్సలు అనుకోరు. ఎవరి సానుభూతి పొందాలి అని మాత్రం వీరు అస్సలు ఇష్టపడరు. ఇక మేషరాశి వారికి చూస్తే గనుక ప్రస్తుతం వీరికి ఉత్సాహం, ధైర్యం, కొత్త ప్రారంభాలకు అనుకూలమైన సమయం అనేది వచ్చేసిందిగా చెప్పుకోవాలి. గతంలో ఆగిపోయిన నిలిచిపోయిన పనులు ఏవైతే ఉంటాయో అవి ఇప్పుడు క్రమంగా ముందుకు సాగబోతున్నాయి. మీరు చేయాలనుకున్న ప్రతి పనిని కూడా తప్పకుండా చేయగలుగుతారు. మీలో ఉండే నాయకత్వ లక్షణాలైతే ఇప్పుడు బట్టపయలు కాబోతున్నాయి. ఇతరులు మీ సలహాలను కోరే పరిస్థితి వస్తోంది. ఉద్యోగ రంగంలో ఉన్న మేషరాశి వాళ్లకు మంచి అవకాశాలు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ముఖ్యంగా మీ ప్రతిభకు గుర్తింపు లభించనుంది. ఉన్నతాధికారులు మీ పనితీరును మెచ్చుకునే అవకాశాలున్నాయి. కొంతమందికి కొత్త బాధ్యతలు, మరికొంతమందికి పదోన్నతి వచ్చే సూచన కనిపిస్తోంది. ఉద్యోగం మారుదామని భావిస్తున్న వాళ్లకు మంచి అవకాశాలు ఎదురుకాబోతూ ఉన్నాయి. ఆర్థికంగా కూడా వీరికి ఇప్పుడు కాలం చాలా బలంగా మారబోతోంది అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా మేషరాశి వ్యక్తులకు గతంలో ఆదాయం లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ వచ్చారు. అయితే ఇప్పుడు వీరికి ఆదాయం పెరగడంతో పాటు అనుకోని మార్గాల నుండి కూడా ధనలాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఖర్చులు కూడా అదే విధంగా పెరుగుతాయి. అయితే మీరు మాత్రం మీ ఖర్చులను ఎట్టి పరిస్థితుల్లో నియంత్రించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. కుటుంబ అవసరాల కోసం ఖర్చులు చేసే ఆనందం పొందుతారు. భూమి లేదా వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచన తప్పక ఫలిస్తోంది. వ్యాపార రంగంలో ఉన్న వాళ్లకు ఇప్పుడు కాలం చాలా వేగవంతం కాబోతోంది. కొత్త ఒప్పందాలు, కొత్త పరిచయాలు లాభాన్ని మీకు తీసుకురాబోతూ ఉన్నాయి. చిన్న వ్యాపారాలు చేస్తున్న వారికి ఆదాయం పెరుగుతోంది. పాత బాకీలు తిరిగి వస్తాయి. పెట్టుబడులు పెట్టేటప్పుడు తొందరపడకుండా ప్రణాళికతో ముందుకు వెళితే ఫలితం మీదవుతుంది. ఆరోగ్యపరంగా చూస్తే గనుక సమస్యలు ఏమీ కనిపించడం లేదు. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే కుటుంబ జీవితంలో ఇప్పుడు ఆనందం అనేది నెలకొంటోంది. ఇంట్లోనూ శుభకార్యాల చర్చలు మొదలవుతాయి. దాంపత్య జీవితంలోనూ ప్రేమాభిమానాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి నుంచి మీకు చక్కటి మద్దతు లభించనుంది. పిల్లల విషయంలో కూడా మీరు మంచి వార్తలను వినే సూచన కనిపిస్తోంది. మేషరాశి వారికి మొత్తం మీద కూడా అనుకూల శుభ ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా చెప్పాలంటే మేషరాశి వ్యక్తులు ఎప్పుడు కూడా మధ్యవర్తిత్వానికి అయితే నిలవకూడదు. ఇతరులకు హామీ ఉండే ప్రయత్నాలు అస్సలు చేయకూడదు. మీరు చిక్కులను కొని తెచ్చుకునే ప్రమాదం ఉంది. మేషరాశి గురించి చూస్తే గనుక వీరికి జాతకం ప్రకారం మీ ఇంట్లోనే ఒక రహస్య శత్రువు దాగి ఉన్నాడు. అంటే ముఖ్యంగా మేషరాశికి చెందిన వారు వ్యాపారస్తులు, వ్యాపారం చేస్తున్న వారు ఎవరైనా కానీ, లేదా ఇంట్లో ఉండి ఏదైనా చిన్న వ్యాపారం మొదలుపెట్టి పనులు చేయిస్తున్నా కూడా కానీ ఇంట్లోనే వర్కర్స్ని నియమించుకుంటారు. అయితే ఈ విధంగా మీ ఇంట్లోనే మీ వద్ద పనిచేసే వ్యక్తులు మీకు శత్రువులుగా మారారు. కాబట్టి వారిని మీరు మాత్రం తప్పకుండా గమనించాల్సి ఉంటుంది. వారి మీద మీరు ఒక కన్నేసి ఉంచాలి. ఎవరైతే మిమ్మల్ని విరోధులుగా భావిస్తూ ఉన్నారో వారు మీ మీద కుట్రలు పన్నేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక మీ ఇంట్లోనే ఉండి పని చేస్తూ ఉంటారు, కానీ మీ పైన కుట్రలు పన్నుతూ ఉంటారు. అదేవిధంగా మీకు ఆర్థికంగా దిగజారే విధంగా కొన్ని ప్లాన్లు వాళ్ళు వేసుకుంటూ ఉన్నారు. అలాగే
మీ యొక్క వ్యాపార రహస్యాలను కూడా బయట వ్యక్తులకు చెబుతూ ఉంటారు. కాబట్టి వ్యాపారస్తులు కావచ్చు, లేదా ఇంట్లోనే పనికి వచ్చే వారు కానీ అవ్వచ్చు, వారితో మాత్రం మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మీకు. ఈ మేషరాశి జీవితంలోనైతే కొన్ని సమస్యలు ఈ వ్యక్తుల ద్వారా కనిపిస్తూ ఉన్నాయి. ఇక మేషరాశి వ్యాపారస్తులు అంటే ఇంట్లోనే వర్కర్స్ను నియమించుకుని ఉంటారు. అటువంటి వారికి ఇబ్బంది అయితే పొంచి ఉంది. కాబట్టి ఈ విషయంలో ఎంతైనా మీరు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మేషరాశి వారు మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల గురించి మీరు మాత్రం అస్సలు షేర్ చేసుకోకండి. అలాగే మీ వర్కర్స్ ముందు కూడా మీరు ఇటువంటి విషయాలనైతే అస్సలు మాట్లాడుకోకూడదు. ముఖ్యంగా ఆ వ్యక్తులు ఎలాంటి వారు, వారి మనస్తత్వం ఎలాంటిది, వాళ్ళు మీపైన ఎటువంటి కుట్రలు పన్నుతూ ఉన్నారు అని ఖచ్చితంగా మీరు గమనించుకోవాల్సి ఉంటుంది. ఇక వారు మీ మంచిని కోరుకుంటున్నారా, లేకపోతే మీ చెడును కోరుకుంటున్నారా, ఖచ్చితంగా వారి మాటల ద్వారా మీకు తెలుస్తోంది. వారి యొక్క ప్రవర్తన ద్వారా మీకు అయితే అర్థమవుతోంది. ఏదో ఒక సందర్భంలో ఇది మీకు తెలుస్తోంది. కాబట్టి అలాంటి వాళ్ళను మీరు ఎంత దూరంగా ఉంచితే మీకు అంత మంచిదని చెప్పుకోవాలి. ఒకవేళ మీరు ఖచ్చితంగా మీ ఇంట్లోనే పని చేయించడం అవసరమైతే గనుక వారి ముందు మాత్రం మీకు సంబంధించినటువంటి ఎటువంటి పర్సనల్ విషయాలు మాత్రం మాట్లాడుకోకూడదు. అంటే వారు ఏ పని నిమిత్తం అయితే మీ ఇంట్లోకి వస్తున్నారో ఆ పని చేసుకుని వాళ్ళు వెళ్ళిపోవాలి. ఆ తర్వాతనే మీరు మాట్లాడాలి. ఇక ఆ విధంగా వారిని మీరు దూరంగా ఉంచడమే మంచిది. ముఖ్యంగా మీకు డబ్బుల విషయంలో అవ్వచ్చు, విలువైన వస్తువుల విషయంలో కావచ్చు, మీరు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లోనే రహస్య శత్రువు ఉంటున్నారు. కాబట్టి ముఖ్యంగా వ్యాపారం చేస్తూ ఉన్నవారు కావచ్చు, లేకపోతే ఉద్యోగస్తులే అవ్వచ్చు, మీ ఇంట్లోకి పనిచేయడానికి వచ్చిన వ్యక్తులు ఎవరైనా సరే వారితో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికపరమైనటువంటి విషయాలలో మంచి పురోగతి మీకుంది. అయితే మీకు సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలు మాత్రం ఎవరితో కూడా కొత్త వారితో చర్చించుకోకూడదు. ముఖ్యంగా కొత్త వారి ముందు మాత్రం అసలు మాట్లాడుకోకూడదు. మీ ఇంట్లోని విలువైన వస్తువులు, డబ్బుల విషయంలో మాత్రం మీరు తప్పకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం కనిపిస్తోంది. చూసారు కదండి, మేషరాశి జీవితంలో వారి ఇంట్లోనే ఉన్న రహస్య శత్రువు ఎవరు అనేది. ఇక వారి ద్వారా వీరు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోబోతున్నారని చూసారు కదా, పూర్తి విషయాలు తెలుసుకున్నారు. అయితే ఈ మేషరాశి వారికి అననుకూల వాతావరణాన్ని అనుకూల వాతావరణంగా మార్చుకోవడం కోసం ప్రతిరోజు ఆంజనేయ దండకం పారాయణ చేయండి, చాలా మంచిది. ఒక శనివారం రోజున నవగ్రహ పూజ చేయించుకొని ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేస్తే గనుక మీ పైన ఉండే సర్వదోషాలు తొలగిపోతాయి, గ్రహ దోషాల నుండి బయటపడతారు. మేషరాశి వారికి మరో 24 గంటలలో మహాలక్ష్మి యోగం ప్రాప్తించబోతోంది. శుక్రగ్రహ అనుగ్రహం ద్వారా వీరి జీవితంలో విపరీత మార్పులు అయితే చోటు చేసుకోబోతూ ఉన్నాయి. మేషరాశి జీవితంలో అనేక మార్పులు సంభవిస్తాయి. ఇదివరకు మీరు మీ కుటుంబ సభ్యులు ఎదుర్కొన్న కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు ఇప్పుడైతే తొలగిపోబోతూ ఉన్నాయి. నూతన పరిచయాల వలన మీకు లాభం పొందబోతోంది. వారి ద్వారా కూడా మీకు లాభం కలుగుతోంది. పెండింగ్లో ఉన్న పనులన్నీ ఇప్పుడు పూర్తి చేసుకోగలుగుతారు. ఆగిపోయిన డబ్బులు కూడా మీ చేతికి అందబోతున్నాయి. విద్యార్థులకు బాగా కలిసి వస్తోంది. ఎంతో అనుకూలమైన వాతావరణం పొందుతారని చెప్పుకోవాలి. మీకు చదువులపైన శ్రద్ధ పెట్టి చదువుకుంటే మీ విద్యా జీవితంలో ఇంకా ఉన్నతమైన స్థాయికి వెళతారు. ఇక మేషరాశి వారు ఎవరైతే ప్లాట్స్, భూములు, వాహనాలు కొనుగోలు చేయాలి అనే ఆలోచన చేస్తున్నారో వారికి తప్పకుండా వాటిని కొనుగోలు చేసుకుంటారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి కూడా ఇప్పుడు ఇది అనుకూలమైన సమయంగా చెప్పుకోవాలి. గతంలో ఉన్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. స్ట్రెస్, భయం అనేది పూర్తిగా తొలగిపోతోంది. మేషరాశి వారికి అయితే ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.